నమస్తే అభివాదే. సో ఈరోజు కుక్కే అయిపోయింది మాది డే 2 ట్రిప్. సో మేము కుక్కే నుంచి ఇప్పుడు ధర్మస్థలే పోతున్నాం. డే 3 సారీ. ధర్మస్థలేకి మేము ఒక 52 మినిట్స్ చూపిస్తాం. మాకు ఇప్పుడు ఆల్మోస్ట్ 1 hour 6 minutes అయింది. సో బై 4 మేము అక్కడ ఉంటాం. ఇక్కడ దర్శనం చేసుకొని ఇంకా విల్ బి గోయింగ్ టు ఉడిపి. ఓకే, ఇక కుక్కే గురించి కొంచెం హేమంత్ చెప్తాడు. వాట్ ఈస్ కుక్కే అనేది. కుక్కే యాక్చువల్లీ దర్శనం చాలా బాగా అయింది కుక్కేలో. ఎక్కువ రష్ లేకుండే. అంటే వన్ డే కనుక ఈరోజు ఎక్కువ మేబీ ట్యూస్డే ఉంటుండొచ్చేమో. సండే పొద్దున్న మేము అందుకే 6 o'clock లేచి కుమారధారకి వెళ్ళిపోయినాం. కుమారధారలో స్నానం చేసుకొని అక్కడనే సంధ్యావందనం తర్పణం చేసుకొని ఇంకా దర్శనానికి వెళ్ళిపోయినాము. దర్శనానికి వెళ్ళిపోయినాక అక్కడ అయితే మంచి దర్శనం కూడా చాలా బాగా అయింది మాకు. సుబ్రహ్మణ్య స్వామి దర్శనం ప్లస్ పక్కకు సాలగ్రామ నరసింహస్వామి ఉంటారు. నరసింహస్వామి దర్శనం కూడా చేసుకున్నాము. అనిపిస్తుంది ఇంకా అవసరం చేసుకున్నాము అక్కడ. దాని తర్వాత కుక్కే సుబ్రహ్మణ్యం ఎందుకు యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే స్పెషాలిటీ కుక్కేలో సుబ్రహ్మణ్య స్వామి స్వర్పరూపంలో ఇక్కడ మనకు దర్శనం ఇస్తారనమాట. వేరే అన్ని చోట్ల మీకు వేలాయుధం పట్టుకొని మంచిగా మూర్తి స్వరూపంలో ఉంటే ఇక్కడ మాత్రం సర్ప రూపంలోనే ఉంటారు. దాని వెనకాల ఒక కథ ఉంది. ఏంటంటే వెంకట సుబ్రహ్మణ్య స్వామి పుట్టిన తర్వాత ఆయనకు అక్షరాభ్యాసం చేయించాలని చెప్పేసి పరమశివుడు బ్రహ్మగారిని పిలిపిస్తారనమాట. బ్రహ్మదేవుడు వచ్చి ఆయనకు ఓంకారం దిద్దిస్తుంటారు. సుబ్రహ్మణ్య స్వామికి ఓంకారం దిద్దిస్తుంటే ఆయన ఉండి, గురుదేవ నాకు దీని అర్థం చెప్పండి, ఇది రాస్తే కాదు, నాకు అర్థం చెప్పండి ఒకసారి, నాకు అర్థం కూడా తెలుసుకోవాలని. అంటే నువ్వు ఇంకా చాలా చిన్నపిల్లగానివి, నీకు అర్థం కాదు, ఇప్పుడు తర్వాత చెప్తా, ఫస్ట్ అయితే నేను చెప్పింది దిద్దు అని చెప్తారు. చెప్తే ఆయన నుండి ఒకసారి పెద్ద నవ్వుతారంట. నవ్వి నీకు అర్థం తెలియదని చెప్పు, కానీ ఇలా నువ్వు అన్నీ కావాలని చెప్పి ఇట్లా రీజన్స్ చెప్పదని అంటారంట సుబ్రహ్మణ్య స్వామి. అంటే అప్పుడు బ్రహ్మకి ఇంకా అప్పుడు కొంచెం ఆవేశం వచ్చి ఆయన ఒక్కొక్క తల నుంచి 1000 అర్థాలు చెప్తాడంట ప్రణవంకి. అయితే ఆ ప్రణవం గురించి 1000 అర్థాలు చెప్తే 4000 అర్థాలు చెప్తాడంట. చెప్తే అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి ఏం చేస్తాడంటే ఆయన నవ్వుకుంటూ, ఆయన నీకు ఇంతేనా, ఇంకా ఇంతకంటే ఎక్కువ నీకు తెలియదా అని చెప్పి ఆయన దగ్గర ఒక చిన్న పిల్లగాడు కదా, నాటీ ఉంటాడు, నాటీ కిడ్ ఆయన ఒక 5000 సార్లు కొడతాడంట. 4000 సార్లు ఆ కుర్రాతోటి కొడతాడు. కొడితే ప్రతి ఒక్కసారి ఆ కుర్రాతోటి కొట్టినప్పుడల్లా ఆ 4000 సార్లు ఓంకారం ప్రణవం వినిపిస్తుందంట. అయితే ఈ మిస్చీఫ్ అంతా చూసి బ్రహ్మ ఏం చేయలేడు, కుమారస్వామిని ఏం చేయగలుగుతాడు, ఆయన పరమశివుని యొక్క కొడుకు, నేను దండించలేడు, ఏం చేయలేడు కదా. పరమశివుని దగ్గరికి చెప్తాడంట, ఏంటిది ఇట్లా నీకు కుమారుడు ఇట్లా నన్ను సతాయిస్తున్నాడు, ఇట్లా ఇట్లా తుంటరి పనులు చేస్తున్నాడు నాతోటి అంటే పిలిపిస్తాడు. శివుడు పిలిపించి, ఎందుకు ఇట్లా చేసినావు నువ్వు బ్రహ్మని, నేను చెప్తా అని చెప్పి పరమశివుడు ఇంకో 1000 అర్థాలు చెప్తుంటాం. మొత్తం 5000 అయింది ఇప్పటికి. అయితే కాదు నాన్నగారు ఇంకా కూడా ఉంది అని చెప్పి షణ్ముఖుడు వచ్చి ఇంకొక 1000 చెప్పి మొత్తం 6000 అర్థాలు చెప్తారు ప్రణవానికి. అయితే పరమశివునికే ప్రణవం గురించి ఆయన చెప్పిన హితబోధ చేసిన కనుక ఆయన పేరు అప్పటి నుంచి స్వామినాథన్ అని అయింది. అంటే ఆయన తండ్రికే ఆయన బోధిస్తాడు అనమాట, అంత చిన్న వయసులోనే. ఆయన విపరీతమైన జ్ఞాని, చాలా పెద్ద జ్ఞాని సుబ్రహ్మణ్య స్వామి. యాక్చువల్లీ సుబ్రహ్మణ్య స్వామి గురించి ఇంకా చెప్పాలంటే ఏంటంటే వారి యొక్క అవతారం ఎట్లంటే సనత్కుమారుడు బ్రహ్మమానస పుత్రుడు ఉంటాడు కదా, ఆయన బ్రహ్మమానస పుత్రుడు సనత్కుమారుడు. ఆయన యొక్క అంశనే సుబ్రహ్మణ్య స్వామి అని చెప్పి మా గురుదేవులు శ్రీరంగ మహాగురువులు వారు చెప్పడం జరిగింది. ఒకసారి ఆయన బుక్లో నేను చదివిన. అయితే అట్లా సుబ్రహ్మణ్య స్వామి సనత్కుమారుని యొక్క అంశ అనమాట. సనత్కుమారుడు ఆయన మహా బ్రహ్మజ్ఞాని. దగ్గర ఆయన పేరు అన్నా धर्मस्थल कौन सा रूट अच्छा है? ये रोड अच्छा है? అక్కడ అయితే ఆ స్వామినాథన్ పేరే అట్లా వస్తుంది అనమాట సుబ్రహ్మణ్య స్వామికి. అయితే ఇక్కడ మనం ఏంటంటే ఈ స్టోరీ అంతా ఎందుకు చెప్తున్నా అంటే, ఎందుకు ఇక్కడ మూర్తి ఈ స్వరూపంలో ఉండరు, సర్పస్వరూపంలో ఎందుకు ఉంటారు సుబ్రహ్మణ్య స్వామిని తెలుసుకోవడానికి ఈ స్టోరీ అంతా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు అలా చెప్పిన తర్వాత ఆయన శివుడు ఏం చెప్తాడంటే, నువ్వు ఎంత చేసినా నీ అహంకారంతో అట్లా గురువుని ఎప్పుడైనా సరే నువ్వు అట్లా నిందించరాదు, నువ్వు అట్లా
అట్లా నువ్వు గురువుతోటి నువ్వు వ్యవహరించరాదని చెప్పి నువ్వు సర్పం పోయి నువ్వు భూలోకంకి వెళ్ళిపో అని చెప్పి శాపం పెడతాడు అనమాట శివుడు. అప్పుడు ఆ సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ కుకేలో వచ్చినారని చెప్పి ఒక ప్రసిద్ధమైన కథ ఉందన్నమాట. దీని వెనకాల బ్యాక్గ్రౌండ్ ఇది. అయితే చాలామంది అంటారు కుండలిని శక్తి అంటారు, కానీ మా గురుగారు చెప్పింది అయితే, మహాగురువులు చెప్పిందంటే వారు కుండలిని శక్తి కాదు, దానికంటే ఎక్కువ ఆత్మస్వరూపము ఆత్మజ్ఞానం అని చెప్పి చెప్పినారు. వారి చేతిలో ఏదైతే వేలాయుధం ఉంటుందో అది వారి యొక్క ఆత్మశక్తి. వారి వాహనమైన మయూరం అంటే మన నెమలిని మీరు గమనిస్తే అది ఏం చేస్తుంది, అది పురి విప్పి అందరినీ దాని మాయలో ముగ్ధుల్ని చేస్తుంది అనమాట. అది మాయాస్వరూపం. సుబ్రహ్మణ్య స్వామి ఎట్లా అంటే ఆ మాయని అతీతంగా దాన్నే వాహనం చేసుకొని దానిపైన ఎక్కిపోతుంటారు. అంటే మాయను కూడా జయిస్తాడు అనమాట. ఆయన మాయనే ఒక ఇది చేసుకుంటారు. చాలా బాగుంది ఇది చూడండి. ఇది కుమారధార నది ఇట్లా పోతున్నది. అట్లా ఆ మాయను కూడా అధిగమించి వారు దాని పైన ఉంటారు. అయితే మీరు ఒక శిఖిని అంటే మయూరాన్ని చూసినప్పుడు దాని యొక్క రెక్క, దాని యొక్క పించాలు, ఆ పించం పైన అది సోమాగ్నిష్ట మండలంకి ప్రతీక అనమాట. సోమ, అగ్ని ఇంకా సూర్యమండలానికి ప్రతీకం. ఆ 3 మండలాలను యోగులు ఏం చేస్తారంటే వాటిని దాటి ఇంకా పై లెవెల్కి వెళ్ళిపోతారు అనమాట. పోయి అక్కడ ఉన్న పరబ్రహ్మ జ్యోతిని స్వరూపాన్ని వాళ్ళు దర్శనం చేసుకుంటారు. వాళ్ళ ఆంతర్యంలో అంటే వాళ్ళ సూపర్ కాన్షియస్ స్టేట్లో లోపల మెడిటేషన్లో పోయినప్పుడు, సమాధి స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు అవన్నిటిని దాటి ఫస్ట్ మనకు అగ్నిమండలం, సోమమండలం, అగ్నిమండలం తర్వాత వచ్చేది చంద్రమండలం అంటే సోమమండలం, దాని తర్వాత వచ్చి సూర్యమండలం. ఆ సూర్యమండలం దాటిన తర్వాత వచ్చేదే బ్రహ్మలోకం అనమాట. ఆ బ్రహ్మలోకంలో బ్రహ్మస్థితిని పొంది వాళ్ళు సమాస్థితిలో ఉండిపోతారు ఎప్పుడు. అట్లా దానికి ప్రతీక ఆ నెమలి యొక్క పింఛం. అందుకొరకనే సుబ్రహ్మణ్య స్వామి మహాజ్ఞాని కనుక ఆయనకి మయూరం ఉంటుంది. మళ్ళీ మీరు కృష్ణ పరమాత్మని చూస్తే కృష్ణ పరమాత్మ తలపైన కూడా ఆ పింఛం అందుకొరకే ఉంటుంది. అదనమాట దీని వెనకాల మయూరంకి ఉన్న ఒక సిగ్నిఫికెన్స్ దీంట్లో. అయితే ఈ వేలాయుధం ఎట్లా అంటే అది శక్తి స్వరూపం, అది సంపూర్ణమైన ఆత్మశక్తి స్వరూపం. అది కింద మీకు వెడల్పుగా ఉండి పైకి వచ్చే వరకు అది షార్ప్గా అవుతుంది అనమాట. దాంతో ఎట్లా అంటే తారకాసురుని వధ చేస్తారు. తారకాసురుని అంటే ఏం లేదు, మన ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు కానీ యోగులు వాళ్ళకి ఈ తాత్వికంలో చూసుకుంటే మనకు ఎన్నో ఆటంకాలు వస్తుంటాయి అనమాట. మనం బ్రహ్మస్థితిలో పోవాలనుకున్నప్పుడు ఆ బ్రహ్మస్థితిని ఛేదించేవాడు మనం సుబ్రహ్మణ్య స్వామిని యొక్క ధ్యానం చేసినప్పుడు అట్లాంటి ఆటంకాలన్నింటినీ తొలగించేవాడు ఆ వైలాయుధంతో ఆయన తొలగించేస్తాడు అనమాట. దాన్ని విచ్ఛిన్నం చేసి పడేస్తారు. అట్లా దాని యొక్క స్వరూపం అది. అయితే ఇది మీకు దాని వెనకాల ఉన్న ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి కుండలిని శక్తియే కాకుండా ఎందుకు అట్లా స్వరూపంలో వచ్చినారో చెప్పడానికి దీని యొక్క అర్థం. ఇది కాకుండా మీకు స్టోరీ ఏంటంటే ఇంకోటి, యోగులు జ్ఞానులు వాళ్ళు ఎట్లా దర్శనం చేసుకుంటారు ఆంతర్యంలో అంటే సుబ్రహ్మణ్య స్వామి యొక్క ప్రతి ఒక్క దేవతా స్వరూపంకి మన లోపల మన సూక్ష్మ శరీరంలో కొన్ని ప్లేసెస్ ఉంటాయి. అక్కడ మనం మెడిటేషన్ చేసినప్పుడు వారి యొక్క స్వరూప దర్శనం మనకు కలుగుతుంది. అయితే యోగులు వారిని దర్శనం చేసుకున్నప్పుడు శరవణ అంటే అది పొదలు అంటే మనకు దర్భలు అంటారు కదా, ఆ దర్భలు శరవణ అంటే దర్భల యొక్క పొద. అయితే ఆ పొదలు వెనకాల దొరుకుతారు కనుక ఆయన అక్కడి నుంచి ఆవిర్భవించడం కనుక ఆయన పేరు శరవణ భవ అని చెప్పి ఆయన పేరు. యాక్చువల్లీ శరవణం అంటే మన ఈ అనాహతం ఏదైతే మన ఈ హృదయం ఉందో హృదయ స్థానంలో అక్కడ అన్ని నాడులన్నీ కలిసి ఉంటాయి అనమాట. అవన్నీ ఒక పొదల్లాగా కొన్ని వేల నాడులు కలిసి ఉంటాయి. అయితే యోగులు ఏం చేస్తారంటే ఆ నాడీగతులన్నింటినీ ఛేదించుకొని వాళ్ళు లోపల పోయి ఆ లోపల ఏదైతే ఆత్మస్వరూపం ఉంటుందో లేక పరంజ్యోతి స్వరూపం ఉంటుందో దాన్ని దర్శనం చేసుకుంటారు. అదే సుబ్రహ్మణ్య స్వామి. మనకు అనాహతంలో సుబ్రహ్మణ్య స్వామి, మళ్ళీ మూలాధారంలో మనకెవరు విఘ్నేశ్వరుడు. మొట్టమొదటి వచ్చేది విఘ్నేశ్వరుని దర్శనం మూలాధారంలో అవుతే కుమారస్వామి యొక్క దర్శనం యోగులకు హృదయస్థానంలో అనాహతంలో అవుతుందన్నమాట. అదే కాకుండా వారి యొక్క ఇంకోటి ఏంటంటే వారు గురుస్వరూపంలో మనకు ఆత్మజ్ఞానం ఇచ్చేటప్పుడు ఆజ్ఞాచక్రంలో చూసుకున్నప్పుడు వారు గురుమూర్తిలాగా మనకు ఆజ్ఞాచక్రంలో కూడా దర్శనం కలగడం జరుగుతుంది. ఇట్లా సుబ్రహ్మణ్య స్వామి యొక్క స్వరూపం మనము యోగులు ఎట్లా చూస్తారు మామూలుగా ఇది కాకుండా యోగిక్ స్టేట్లో కానీ లేకుంటే జ్ఞానులు మహాజ్ఞానులు వాళ్ళు దర్శనం చేసుకునే యొక్క విధానం ఇదనమాట. ఇట్లా ఈరోజు ఈ కుకే సుబ్రహ్మణ్యం వచ్చినందుకు ఇదంతా నేను మా గురుగారైన
శ్రీరంగ మహాగురుల యొక్క దర్శనం మన ఎక్స్పీరియన్స్. అంటే ఇది ఏదో బుక్లలో చదివి చెప్పిన జ్ఞానం కాదు, ఇది కంప్లీట్ వారి యొక్క ఆంతర్యంలో వాళ్ళు అనుభవించి చెప్పినది. ఏదైనా సరే నేను చెప్పే ఈ స్టోరీ, మా గురుగారు చెప్పే ప్రతి ఒక్క స్టోరీ వారు చెప్పిన కథ మొత్తం వారి ఆంతర్యంలో అనుభవించి చెప్పినవి. అందుకొరకు అని చెప్పి ఒక మహాజ్ఞానులు కానీ ఒక మంచి ఈ సాధకుల దగ్గర ఉండి మనం తెలుసుకుంటే మనకు దాని యొక్క సంపూర్ణమైన జ్ఞానం కలుగుతుంది. అట్లనే గురుగారు కూడా మాకు మా తాతగారి నుంచి మా గురుగారు యొక్క పరిచయం అయినందుకు మా తాతగారు మాకు చెప్తే అది నేను మీతోటి షేర్ చేసుకోవడం జరిగింది. ఇంకా ఇట్లాంటి కథలు ముందు పోయినప్పుడు ఇంకా కూడా చెప్పాలని ట్రై చేస్తా. మంచిగా ఉంటే అభినందించండి. నమస్కారం.